హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే జావా రీసెంట్ గా ఒక బైక్ ని అయితే తీసుకొచ్చింది. అంటే జావా 42 మనలో చాలా మందికి తెలుసు. రీసెంట్ డేస్ లో ఏంటంటే కొన్ని మేజర్ చేంజెస్ చేసి జావా 350 అని చెప్పి మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది. అసలు ఏమేం చేంజెస్ చేసింది జావా 350? ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే దాంట్లో మెయిన్ గా కీ కాన్సెప్ట్స్ ఏం చూసుకోవాలి, ఎవ్రీథింగ్ మన వీడియోలో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో ఎవరైతే ఈ బైక్ కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓవరాల్ గా అసలు ఏం మారే ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే దీంట్లో ఒక ఆరెంజ్ కలర్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ కలర్ మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రోజు ఈ వీడియో చేయడం గురించి నేను రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, దానికి దగ్గరలో ఉన్న జావా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. సరే లోపలికి వెళ్ళిపోదాం, మనం బైక్ అయితే డీటెయిల్ గా చూసేద్దాం. సో గైస్, ఇది మీరు వెయిట్ చేస్తున్న జావా 350 కొత్తది. ఇది ఆరెంజ్ కలర్ చాలా మంది అయితే అడిగారు కదా, ఇది ఆరెంజ్ కలర్. దీంట్లో మెయిన్ గా 3 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆరెంజ్ ప్లస్ క్రోమ్ కలర్ ఇది, అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మెరూన్ ప్లస్ క్రోమ్ వస్తుంది, ఇంకోటి వచ్చేటప్పటికి బ్లాక్ ప్లస్ క్రోమ్ వస్తుంది. ఇది దీంట్లో 3 కలర్ ఆప్షన్స్. అండ్ ఈ బైక్లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనం స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మొత్తం చూసేద్దాం. సో స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే మనకి ఇలా ఉంది, రెట్రో ఫీల్ లో ఉండేలాగా మనకి టోటల్ హాలోజన్ యూనిట్ ఇచ్చారు. అండ్ ఈ చుట్టూరా చూస్తున్నారు కదా, క్రోమ్ ఎలిమెంట్ డిజైన్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ జావా బ్యాడ్జింగ్ తోటి ఇక్కడ మనకి హార్న్ అయితే వచ్చింది, అండ్ నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కలర్ చూస్తుంటే నిజంగా రెట్రో ఫీల్ అయితే చాలా బాగుంది మిగతా కలర్స్ తో పోల్చుకుంటే. అండ్ దీంట్లో మేజర్ గా ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఈ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్ ఏదైతే ఉందో ఇది హైట్ అయితే కొంచెం పెంచడం జరిగింది. అండ్ ఇది 35 mm ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తాయి. టైర్స్ చూసుకున్నా సరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 100/90 18 సెక్షన్ ట్యూబ్ టైర్ మాత్రమే వస్తుంది. దీంట్లో ట్యూబ్లెస్ ఆప్షన్ అయితే లేదు. స్పోక్ వీల్స్ అయితే చూస్తున్నారు కదా. అంటే డిస్క్ చూసుకున్నా మనకి 282 mm డిస్క్ అయితే వస్తుంది. దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. బైబ్రీ 2 piston క్యాలిపర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బైబ్రీ 2 piston క్యాలిపర్ అయితే ఉంది. ఇదంతా కూడా టోటల్ మెటల్ యూనిట్ వచ్చింది. అండ్ ఈ పైన ఒక చిన్న డిజైన్ ఎలిమెంట్ ఇచ్చారు చూస్తున్నారు కదా. ఈ ఒక్క చిన్న డిజైన్ ఎలిమెంట్ తో టోటల్ గా లుక్ మారిపోతున్నట్టుగా ఉంది. ఇది బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసి ఇది USD ఫోక్స్ అని అనుకోకండి, జస్ట్ పైన కవరింగ్ అంతే. ఈ సిగ్నల్ ల్యాంప్స్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా హాలోజన్ యూనిట్, LED యూనిట్ అయితే దీంట్లో ఎక్కడ లేదు. ఇది వచ్చేటప్పటికి మనకి లిక్విడ్ కూలింగ్ తో వస్తుంది. జావా వెహికల్స్ గురించి మనకు తెలిసిందే కదా, రెట్రో ఫీల్ ఉండేలాగా మనకి లాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్యాంక్ మీద డిజైన్ కూడా చూస్తున్నారు కదా, జావా బ్యాడ్జింగ్ తోటి మొత్తం గోల్డ్ కలర్ టైప్ అయితే వచ్చింది. బ్యాడ్జింగ్ చాలా బాగుంది జావాది. మెయిన్ ఈ క్రోమ్ ఎలిమెంట్ తోటి మనకి మంచి రెట్రో ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. దీంట్లో మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కదా, అలాగే ఒకవేళ మనం హ్యాండిల్ లాక్ వేయాలంటే ఇక్కడ నుంచి 2 డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఒకే కీ స్లాట్ అయితే ఉండదు ఈ రెండింటికి. ఈ జావా 350 అనేది 334cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది. అండ్ 22.5 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 28.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ మనం ముందర జావా 42తో పోల్చుకుంటే కొంచెం తగ్గుతుంది. స్మూత్ ఇంజిన్, అలాగే లాంగ్ లైఫ్ అండ్ హీట్ ఇష్యూస్ కూడా చాలా వరకు దీంట్లో రెడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓల్డ్ జావా వెహికల్ సేవ్ చేసుకున్న చాలా మంది చెప్పే ఇష్యూ అయితే అదనమాట, హీట్ ఇష్యూ. బట్ దీంట్లో అయితే ఇది చాలా వరకు రిడక్షన్ చేయడం అయితే జరిగింది. బట్ అలాగే ఒకేసారి పికప్ మనకి అలా ఉండదు, ఇది లీనియర్ ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పికప్ చాలా బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ as దాంతో పోల్చుకుంటే మనకి మైలేజ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మేజర్గా చేంజెస్ చేయడం వల్ల రేడియేటర్ చూస్తున్నారు కదా, మొత్తం దీనికి తగ్గట్టుగా కూలింగ్ ఫ్యాన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫ్రేమ్ చూసుకుంటే మనకి డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. చాసీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. సో అలాగే మొత్తం కింద వరకు అయితే రన్ అవుతుంది. దాని మీదకి మనకి ఇంజిన్ అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని సీట్ హైట్ చూసుకుంటే కనుక 790 mm సీట్ హైట్ అయితే ఉంది. సో ఎవరైతే 5.5 5.6 అబౌవ్ ఉంటారో వాళ్ళకైతే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. దీని వెయిట్ కూడా చూసుకుంటే 184 kg వెయిట్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు టెస్ట్ రైడ్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియా దగ్గర నుంచి అంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే ఉండదు. బట్ ఈ ఏరియా మనం కాల్ పెట్టుకున్న దగ్గర నుంచి సీట్ వరకు ఈ లెంత్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ఎవరైతే 6 అబోవ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఒకవేళ మీరు ఈ బైక్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే టెస్ట్ రైడ్ చేసుకుని దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. అన్నీ కూడా టోటల్ ప్రీమియం ఉన్నాయి. దీంట్లో మనకి ఎక్కడ చూసినా సరే ఓవరాల్గా క్రోమ్ ఎలిమెంట్స్ అనేది అయితే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇదైతే ఫ్లెక్సిబుల్ ఇచ్చారు, మనకి రైడర్ దగ్గర ఫుట్ రెస్ట్ అనేది ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫోల్డబుల్ అయితే ఇచ్చారు. ఈ కింద కౌల్ చేసుకుంటే మనకి అండర్ కౌల్ అనేది టోటల్ ఫైబర్ యూనిట్ ఇచ్చారు, మెటల్ కాదు ఇది. బ్యాక్ సైడ్ మనం డిస్క్ చూసుకుంటే కనుక 220 mm సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తోటి బైబ్రీ క్యాలిపర్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ రెట్రో ఫీల్ ఉండేలాగా యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్ ఉండేలాగా మనకి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బోత్ సైడ్స్ మనకి హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. బ్యాక్ టైర్ కూడా మనకి అప్డేట్ చేశారు. 130/80 17 వస్తుంది. ఫ్రంట్ మనకి 18 వచ్చింది కదా, వెనకాల వచ్చేటప్పటికి 17, అంటే వెనకాల 1 inch తక్కువలో ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ క్రూజర్ సెటప్ అనమాట. అంటే మనకి లాంగ్ డ్రైవ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ పొజిషన్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇది కూడా సేమ్ మనకి ట్యూబ్ టైర్ తోటి వస్తుంది. MRF టైర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
బ్యాక్ సైడ్ ఫెండర్ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. ఇది కూడా చూస్తున్నారా మంచి రెట్రో ఫీల్ ఉండే అలాగే చుట్టూ చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్ గా ఈ కలర్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఈ టైప్ లో ఉన్నాయి. అండ్ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా జావా బ్యాడ్జింగ్ అయితే ఉంది సీట్ మీద. సీట్ అనేది మంచి కుషన్ అయితే ఉంది, చాలా స్మూత్ అయితే ఉంది. బట్ ఇది పిలియన్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. బట్ రైడ్ చేసే వాళ్ళకి మాత్రం మంచి కంఫర్ట్ ఉంటుంది, అదైతే నేను చెప్పగలను. అండ్ ఈ బ్యాక్ సైడ్ మనకి ఏమైనా బ్యాక్ రెస్ట్ లాంటిది పెట్టుకుంటే కొంచెం పిలియన్కి సేఫ్టీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ కూడా చూద్దాం ఏముంది ఏంటనేది. లెఫ్ట్ సైడ్ చూడగానే ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఎగ్జాస్ట్. దీంట్లో డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. సో అందుకనే మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉంది ఏంటనేది నేను లాస్ట్లో మీకు అయితే వినిపిస్తాను. ఓపెన్ చైన్ వస్తుంది. సో ఓపెన్ చైన్ వచ్చినప్పుడు మనకు తెలిసిందే కదా, మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ ఒక 300 to 500 kilometers మధ్యలో మనం చైన్ క్లీన్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ లూప్ చేసుకోవాలి. అంటే మనం తిరిగే రోడ్స్ని బట్టి మనం డస్టీ రోడ్స్లో ఎక్కువ తిరిగితే ఇంకొంచెం త్వరగానే క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. లేడీస్ ఫుట్ రెస్ట్ అవి అయితే ఏం రాదు. మెయిన్ గా ఏంటంటే పిలియన్ ఒకవేళ కూర్చుంటే వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి కూడా ఇక్కడ పైకి మనకి ఏం రాలేదు. అండ్ దీంట్లో కిక్ రాడ్ అలాంటివి ఏం రాదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే వస్తుంది. అఫ్ కోర్స్ BS6 వచ్చిన తర్వాత మనకి కిక్ రాడ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని రిమూవ్ చేస్తున్నారు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే వస్తుంది. ఇట్లా ఇంకొకటి అప్డేట్ చేసింది మెయిన్ గా గ్రౌండ్ క్లియరెన్స్. జావా వెహికల్స్ లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఒక ఇష్యూ అయితే ఉండదు, బట్ ఇప్పుడు ఆ ఇష్యూ అయితే లేదు. ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 178 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో ఎలాంటి రోడ్స్లో అయినా సరే వితౌట్ ఎనీ ఇష్యూ మనం అయితే ఈ బైక్ని తీసుకెళ్ళచ్చు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తగులుతుంది అలాంటి ఇష్యూస్ అయితే ఏముండదు. ఇంట్లో చూసుకుంటే మనకి 6 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి తెలిసిందే 1 down and 5 up ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ ఆన్లో ఉన్నప్పుడు మనకి ఇంజన్ ఆన్ అవ్వదు. అండ్ జావా వెహికల్స్లో ఏంటంటే మనకి న్యూట్రల్లో ఉన్న క్లచ్ మనం ప్రెస్ చేస్తేనే మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది అవుతుంది. అండ్ హార్న్ ఇక్కడ కూడా ఇంకొకటి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఒకటి ఉంది కదా, సో ఈ సైడ్ కూడా ఇక్కడ ఒక హార్న్ ఇవ్వడం జరిగింది. మనం డ్రైవింగ్ పొజిషన్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో ఉంటుంది. హ్యాండిల్ బార్ అనేది చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. ఈవెన్ ఈ గ్రిప్స్ కానీ లేదంటే బార్ అండ్ వెయిట్స్ కూడా చూస్తున్నారు కదా, టోటల్ దీంట్లో క్రోమ్ ఎలిమెంట్ చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మనం ఎక్కడ చూసినా ఇవి కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పవలసింది క్లచ్ అయితే మాత్రం సూపర్ స్మూత్ ఉంది. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ చూసుకుంటే మనకి పాస్ లైట్ స్విచ్ అయితే డెడికేటెడ్గా ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకి హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ ల్యాంప్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో రెట్రో ఫీల్ గురించి ఏంటంటే మనకి హెడ్ లైట్ చూస్తున్నారు కదా, హాలోజన్ ఏం చేశారు, దీన్ని అప్డేట్ చేయలేదు, LED కదా అప్డేట్ చేయలేదు. సో ఇది పాస్ లైట్, హై బీమ్, లో బీమ్ టోటల్ అంతా కూడా హాలోజన్ యూనిట్. యాజ్ వెల్ యాజ్ మనకి హజార్డ్ లైట్ కూడా చూస్తున్నారు కదా, టోటల్ ఈ సిగ్నల్ ల్యాంప్స్ కూడా మొత్తం అన్ని కూడా హాలోజన్ యూనిటే వస్తుంది దీంట్లో. అండ్ రెట్రో టైప్లో మనకి క్రోమ్ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ ఆయిల్ రిజర్వాయర్ చూసుకున్నా సరే మనకి బైబ్రీ నుంచి అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ ఏరియా మొత్తం చూస్తున్నారు కదా, మంచి రెట్రో ఫీల్ ఉంది కదా ఇది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో అసలు ఏముంది ఏంటి అనేది అయితే చూద్దాం. మనకి కీ ఆన్ చేయక ముందు చూసుకుంటే మనకి ఒక స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ దెన్ ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. రెండు కూడా ఎన్లాగ్ యూనిట్లోనే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ పైన చిన్న డిజిటల్ యూనిట్ ఉంది, దాంట్లో ఏముంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూట్రల్ లైట్ అయితే వెళుతుంది. అండ్ ABS ఇది మనకి స్పీడ్ ఒక 5 దాటిన తర్వాత ABS అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. ABS ఆఫ్ అవ్వదు, ఇక్కడ ఇగ్నిషన్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ దెన్ లో ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఉంది. అండ్ సిగ్నల్ ల్యాంప్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కూలెంట్ రిలేటెడ్ ఇండికేషన్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఏముంది యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ డెడికేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, అండ్ నేను ఇక్కడ చూస్తే ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. అండ్ హజార్డ్ లైట్కి సెపరేట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఇదైతే స్టార్టర్ బటన్. అండ్ ఈ ఐ స్విచ్ మనం యూజ్ చేసుకుని దీంట్లో ఏమేమి యాక్సెస్ చేయొచ్చు అంటే చూడండి, ఓడో చూపిస్తుంది, ట్రిప్ A చూపిస్తుంది, ట్రిప్ B చూపిస్తుంది. అంతకుమించి ఫీచర్స్ అయితే దీంట్లో ఏం లేవు, జస్ట్ ఆ 3 ఫీచర్స్ మాత్రం ఉన్నాయి. బట్ ఇలా ఓవరాల్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ ట్యాంక్ పైన క్యాప్ చూసుకున్నా, ఈ ఫ్యూయల్ లిడ్ చూసుకున్నా మంచి రెట్రో ఫీల్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఎలా ఉందనేది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఈ టైప్లో అయితే ఉండదంటే దీనికి హింజ్ కనెక్టివిటీ ఏమి ఉండదు, డైరెక్ట్గా మన చేతిలోకి అయితే వచ్చేస్తుంది. సో దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 13.2 liters వస్తుంది. అండ్ మైలేజ్ కూడా ఇప్పుడు ఈ చేంజెస్ అయితే చేశారు కదా ఇంజన్లో, సో మనకి మైలేజ్ కూడా 35, ఇంకా మీరు ఎకానమీ స్పీడ్స్లో నడిపితే 40 వరకు కూడా గెయిన్ చేయొచ్చు. అట్లాస్ట్ మనం ఎగ్జాస్ట్ సౌండ్ ఏంటనేది చూద్దాం. ఆ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించే ముందు మీకు ఒకటి చెప్పాలి, దీంట్లో సైడ్ స్టాండ్ తీయాలి, నెక్స్ట్ మనం కీ ఆన్ చేయాలి, అండ్ ఇది ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి
సెల్ఫ్ అవుతుందంటే సెల్ఫ్ అవ్వదు. దీంట్లో మనం క్లచ్ పట్టుకోవాలి. క్లచ్ పట్టుకుని సో ఇది ఈ పంచ్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి అసలు ఎలా వస్తుంది అనేది. దీంట్లో మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది, 2 సైడ్ల ఎగ్జాస్ట్ ఉంటుంది. సో ఇదే గైస్ కొత్తగా వచ్చిన జావా 350 గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ పర్చేస్ చేయాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది అయితే కంపల్సరీగా ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ ఈ షోరూమ్ వచ్చేటప్పటికి మనకి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఐడియా ఉంది కదా, దాని పక్కన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉంటుంది, దాని పక్కన ఈ షోరూమ్ అయితే ఉంటుంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అట్ లాస్ట్ దీని ప్రైస్ ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,73,000 అయితే ఉంటుంది. ఇంకా మీరు యాక్సరీస్ అవి యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఇంకొంచెం అయితే పెరుగుతుంది. అండ్ ఇదే గైస్ ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.